యాజ్ అ 22 ఇయర్స్ ఓల్డ్ ఫుల్ టైమ్ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అండ్ పర్సనల్ కోచ్గా నా డే ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తా. సో ఎవ్రీడే నా మార్నింగ్ ఇట్లా కనిపిస్తుందని కాదు, మ్యాక్సిమం ఒక వీక్లో మ్యాక్సిమం ఆఫ్ ద డేస్ ఇట్లానే కనిపిస్తుంది అనమాట. నా డే అక్కడిక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ మ్యాక్సిమం మార్నింగ్ 6 నుంచి 8-8:30 మధ్యలోనే కంప్లీట్గా ఆ డే షెడ్యూల్ చేసేసుకుంటా. అండ్ నాకు కావాల్సిన టాస్క్లు రాసేసుకుంటా నేను ఏమేమి చేయాలి అనేది. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ క్రియేషన్, వీడియో స్క్రిప్టింగ్ చేయాలి, దాంతోపాటు వీడియో షూట్ చేయాలి, దాంతోపాటు క్లయింట్ వర్క్ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే మన డేని ముందే షెడ్యూల్ చేసుకోవడం వల్ల ఈజీ అయిపోతుంది మనకి ఏం టాస్క్స్ ఉన్నాయి అనేది. దాంతోపాటు ఇప్పుడు 8:16 అవుతుంది. దాంతోపాటు రిమైండర్స్ యాప్ ఉంటుంది. సో రిమైండర్స్ ఇక్కడ కనిపిస్తుంది. రిమైండర్స్లో నేను ఎవ్రీథింగ్ యాడ్ చేసేసుకుంటా ఈరోజు ఏమేమి చేయాలి అనేది. అండ్ ఆ టాస్క్ని నేను కంప్లీట్ అయిపోగానే మార్క్ చేసేస్తాను అనమాట. సో ఆ టాస్క్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ నాకు రిమైండర్స్ ఎన్ని ఉంటే అన్ని టాస్క్స్ ఉన్నట్టు అనమాట. నాకు అట్లా ఇంతకుముందు డిఫరెంట్ ఉంటుండే. ఇదేదైతే బోర్డు ఈ టేబుల్ వచ్చిందో, ఈ టేబుల్ వచ్చిన దగ్గర నుంచి సో దీనిపైన రాస్తున్నా. ఒక డే ముందు రోజు నైటే రాసేస్తా, లేదు అంటే ఆ మార్నింగ్ లేచిన తర్వాత రాస్తాను అనమాట. మ్యాక్సిమం ఆ షెడ్యూల్స్ అన్నీ నైట్ పడుకునే ముందే రాయడానికి ట్రై చేస్తా. అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకేమైనా గుర్తొస్తే అది ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఇది మన ఓట్ మీల్. కంపల్సరీ 90% ఆఫ్ ద టైమ్స్ నేను తీసుకునేది ఇదే మీల్ అనమాట, ఓట్ మీల్. అండ్ ఇదే నా ప్రీ వర్కౌట్ మీల్. అండ్ అప్పుడప్పుడు ఒకవేళ లేట్ అయితే పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకుంటా. జస్ట్ ప్రీ వర్కౌట్కి 2 బనానాస్ తీసుకుని వెళ్తా. అండ్ ఈ ఓట్ మీల్లో సింపుల్గా ప్లెయిన్ ఓట్స్ వేసిన అనమాట, 50 grams ఆఫ్ ఓట్స్. దాంతోపాటు ఒక 200 ml ఆఫ్ టోన్డ్ మిల్క్, హాఫ్ స్కూప్ మన మజిల్ బ్లేజ్ బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే ప్రోటీన్ యాడ్ చేసిన. సేమ్ మజిల్ బ్లేజ్ బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే వాడతాను నేను, చాలా వీడియోస్ కూడా షేర్ చేసుకున్నాను అనమాట. అండ్ దీనిలో మనకు ఒక సర్వింగ్కి 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ ఇది క్లినికల్లీ టెస్టెడ్. ఇంకోటి యూజ్ చేయడం వల్ల నాకు ఇప్పటి వరకు బ్లోటింగ్ ఫీల్ కానీ ఇట్లాంటిది ఏం రాలేదనమాట. అండ్ ఇది క్లినికల్లీ టెస్టెడ్ కూడా 50% అబ్జర్ప్షన్ బెటర్ ఉంటుంది, అందుకే నేను ఇది చూస్ చేసుకున్నా. ఇన్ కేస్ ఇది మీకు కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ కోడ్ ఈశ్వర్ యూజ్ చేయండి, మీకు ఒక డిస్కౌంట్ కూడా వస్తుంది మంచిగా, కంపల్సరీ చెక్అవుట్ చేయండి. అండ్ దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నా, ఇది ఒక 5 grams. ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది. ఈసారి అయితే స్ట్రాబెర్రీ యాడ్ చేసుకున్నా. ఒక 3 days నుంచి స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నా. నార్మల్గా బనానా యాడ్ చేసుకుంటా, దాంతోపాటు ప్రోమోగ్రానైట్ యాడ్ చేసుకుంటా, కివీ యాడ్ చేసుకుంటా. డిపెండ్స్ ఆన్ లైక్ నాకు ఏది తినాలనిపిస్తే అది యాడ్ చేసుకుంటాను అనమాట. సో మ్యాక్సిమం అదే మ్యాక్రోస్ ఉండేటట్టు. సో ఇది నా ప్రీ వర్కౌట్ మీల్ అండ్ ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఎందుకు మ్యాక్సిమం ఈ ఓట్ మీలే తింటూ ఉంటా అంటే ఇది సింపుల్. లేవగానే మనకి ఏం ఆలోచన ఉండదు అనమాట. సింపుల్ థింగ్ మనం ప్రెస్ చేసి వేసుకోగానే మనకు క్లారిటీ ఉంటుంది ఏం తినాలి అనేది. సో ఓట్ మీల్ డైరెక్ట్ వెళ్ళిపోయిన క్వాంటిటీస్ తెలుసు కాబట్టి యాడ్ చేసేసుకొని తీసేసుకుంటా. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. సో సింపుల్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత డైరెక్ట్ చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే అది చేసేసుకోవచ్చు వర్కౌట్కి వెళ్ళే ముందే. ఇంకోటి మాక్సిమం నా వర్కౌట్ అయితే 12 లోపే కంప్లీట్ చేసుకొని ట్రై చేస్తా, ఆర్ 1 లోపు కంప్లీట్ చేసుకొని ట్రై చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోనే వర్కౌట్ కంప్లీట్ అయిపోతే నా డేలో సెకండ్ హాఫ్లో కంప్లీట్గా ఏదైనా వర్క్ ఆర్ వీడియో షూట్ లేదు అంటే ఏదైనా స్క్రిప్ట్ రైటింగ్ చేసుకోవచ్చు అని. సో ఇది దీని తర్వాత ఇప్పుడు నేను వర్కౌట్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఈ ప్రీ వర్కౌట్ తాగేసి దాని తర్వాత బ్యాగ్ అంతా చదువుకొని కెమెరా సెటప్ చేసుకొని ఏమేమి షార్ట్స్ చేయాలనేది ముందే విజువలైజ్ చేసుకొని, లేకపోతే ఆల్రెడీ ఏమంటారు నా ఒక బుక్ ఉంటుంది, నా స్క్రిప్ట్ రైటింగ్ బుక్. సో దానిలో నేను కొన్ని షార్ట్స్ అనుకొని బొమ్మలా గీస్తాను అనమాట. సో ఆ షార్ట్స్ తీసుకుందాము అని, ఎందుకంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించి కొంచెం సినిమాటిక్గా తీద్దామని. సో ఇప్పుడు ఎక్కడైనా ర్యాండమ్ వీడియోస్ మనం చూస్తుంటాం, లైక్ మూవీస్లో కానీ లేకపోతే ఇంకా వేరే వీడియోస్లో. సో అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి సో ఇట్లా రావాలి షార్ట్ నాది, లేకపోతే ఇట్లా తీసుకోవాలి షార్ట్ అనేది. సో అట్లా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేస్తున్నాను అనమాట. సో అందుకు కొంచెం టైం పడుతుంది, ఈజీగా 15 minutes అయిపోతుంది. అండ్ ఈరోజు మా పార్ట్నర్స్ కోసం వెయిట్ చేసి ఉండే, వాళ్ళకి కొంచెం లేట్ అయ్యి ఉండే. అయితే 11 o'clockకి స్టార్ట్ చేసామన్నమాట ఇప్పుడు వర్కౌట్. సో 11 నుంచి ఇక ఏ టైం అవుతుందో, ఒకసారి డిలే అవుతుంది, ఒకసారి తొందరగా అయిపోతుంటుంది. లెట్స్ సీ, ఐ హోప్ 2 hours వర్కౌట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కంటెంట్ షూట్ చేయాలి, దాంతోపాటుగా వర్కౌట్ కూడా 100% పొటెన్షియల్తో హిట్ చేయాలి కాబట్టి రోజు ఫుల్ వర్కౌట్.
truth. Everyone always keep falling in love again. The fuck's wrong with them? I don't understand. Maybe it will pass by. Someone save me for I pass out. I'm too lonely to be done. I'ma drink at this place. Yeah. Why am I the only one who's left in the rain with nobody to hold on to? Ooh. Why am I the only one who's feeling this pain when there should be two of us? And yeah, I know we both wanted different things. దగ్గర 1 అవుతుంది అన్నమాట టైం ఇక్కడనే. నేను నా లంచ్ వచ్చేసి 2 o'clock పెట్టుకున్నా. ఇప్పుడు పోయి లంచ్ కుక్ చేసుకోవాలంటే కంపల్సరీ టైం పడుతుంది మనకు. లేట్ అయిపోయింది ఈరోజు వర్కౌట్కి. కంప్లీట్గా నేను నోట్ చేసుకుంటాను అన్నమాట వర్కౌట్ ఎవ్రీథింగ్. నేను ఏమేమి వేరియేషన్ చేస్తున్నా, ఎన్ని సెట్స్ చేస్తున్నా ఏందనేది నోట్ చేసుకుంటూ ఉంటా. సో ఇది నోట్ చేసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ టైం మళ్ళీ ఇది చూసేసుకొని ఓకే నేను లాస్ట్ టైం ఇది చేసిన నెక్స్ట్ ఇది చేయొచ్చు అని. దాంతోపాటు నా ఇప్పుడు ఆల్రెడీ వీడియో షూట్ చేస్తున్నా కదా, సో ఆ వీడియో ప్రాపర్ వచ్చినాయా లేవా ఇంకోసారి రీషూట్ చేసుకోవాలనేది. ఇప్పుడు కంప్లీట్గా నేను ఏం చేస్తుంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వేరియేషన్ కంప్లీట్ చేసుకుంటా. లెట్స్ ఇప్పుడు బైసెప్ కర్ల్ చేస్తున్నాను అనుకోండి. బైసెప్ కర్ల్ కంప్లీట్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక 3-4 reps వీడియో కోసమే తీస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వర్కౌట్కి అసలు ఇష్యూ కానివ్వను, ఎందుకంటే న్యాచురల్ పొటెన్షియల్ ఎంత ఉందో అంత హిట్ చేసేయాలి. లేదు అంటే మనము ఇన్ బిట్వీన్ వీడియోస్ తీస్తున్నాం అనుకోండి కంపల్సరీ మన ఎనర్జీ అనేది తక్కువ అవుతుంది అండ్ మధ్యలో ప్రాపర్ చేయలేము. సో అందుకే మధ్యలో తీసేసుకుంటుంటా. అండ్ ఐ హోప్ దీన్ని అంత కనిపిస్తలేనేమో, బట్ ఇన్ కేస్ మీరు నన్ను ఇన్ పర్సన్ కలిస్తే, బయట కలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కమెంట్ చేయండి. కంపల్సరీ కొంచెం హ్యూజ్ అయినా అనమాట. సో అది కొంచెం వెయిట్ అయితే పుట్ ఆన్ అవుతున్నాము. సో ఇప్పుడు ఇక్కడనే క్రియేటిన్ తీసేసుకొని మనం రూమ్కి వెళ్ళిపోవాలి. An option to be someone else, I would, and let go of you. ఇది నా లంచ్లో మ్యాక్సిమం పన్నీరే ఉంటుంది అనమాట. సో పన్నీర్ ఒక్కోసారి 2 times తీసుకుంటుంటా, ఒక్కోసారి ఒకటేసారి తీసుకుంటుంటా. మ్యాక్సిమం ఇప్పుడు ఈ ఆఫ్ సీజన్ అంటే నేను కాంపిటీషన్స్ ఏం ఆడట్లేదు. సో ఇట్లాంటి టైంలో నేను జస్ట్ ఒకటేసారి తీసుకుంటా. నైట్ ఎగ్స్ పెట్టేసుకుంటాను అనమాట, బాయిల్డ్ ఎగ్స్తో కర్రీ లేకపోతే స్క్రాంబుల్డ్ ఎగ్స్. అండ్ పన్నీర్ కూడా ఒక్కోసారి ఫ్రైడ్ రైస్ చేసుకుంటా, ఒక్కోసారి ఎట్లా చేసుకుంటా, ఒక్కోసారి జస్ట్ గ్రిల్ చేసుకుంటా. డిపెండ్స్ నాకు ఎట్లా తినాలనిపిస్తే అట్లా ఈజీగా కుక్ చేసేసుకుంటా. లంచ్ కంప్లీట్ చేసేసుకుంటాను. లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఆఫ్ ది వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను పెట్టుకున్న టాస్క్స్ ఉంటాయి కదా, సో ఈ బోర్డు పైన పెట్టుకున్న టాస్క్లో మ్యాక్సిమం ఏదైతే ముందు చేయాల్సిన లైక్ స్క్రిప్టింగ్ కానీ, లేకపోతే క్లయింట్కి రెస్పాన్సెస్ కానీ, అడ్మిన్ కాల్స్ కానీ, ఆల్రెడీ క్లయింట్ రెస్పాన్సెస్ అనేది నేను వర్కౌట్ చేసేటప్పుడు లేకపోతే నార్మల్ మార్నింగ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట రెస్పాన్సెస్. జస్ట్ ఇప్పుడు అడ్మిన్ కాల్స్ అని ఉంటాయి కొన్ని, అవి చేసేయాలి. దాని తర్వాత లెర్నింగ్ అబౌట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అని ఉంది. ఈ రోజు టాస్క్ అది వచ్చేసి పడుకునే ముందు ఒక బుక్ చదవాలి, డూ ఎపిక్ షిట్ అని. సో డూ ఎపిక్ షిట్ అనేది నేను 3 months బ్యాక్ చదివిన. అది ఎక్కడి వరకు చదివినా కూడా క్లారిటీ లేదు. అది కాకుండా వేరే బుక్స్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. కొంచెం రీడింగ్ హ్యాబిట్ అయితే ఏమంటారు, ఇంకా కొంచెం మీకు నాలెడ్జ్ కానీ, లేకపోతే మీరు మాట్లాడే తీరు కానీ, మాట్లాడే విధానం ఉంటుంది కదా, అండ్ వేరే థింగ్స్ ఉంటాయి కదా మీ పక్కకు జరిగే థింగ్స్, అవి అర్థం చేసుకునే విధానం కానీ డిఫరెంట్ మారిపోతుంది అన్నమాట. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు బుక్ రీడింగ్ కానీ ఇట్లాంటివి చేస్తుంటే మీ విజువలైజేషన్ ఉంటుంది కదా, ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అది ఫస్ట్ లేట్ చేయకుండా ఈ మీల్ కంప్లీట్ చేసుకోవాలి. గెయినింగ్ ఫేజ్లో ఉన్న అందుకే చాలా ఎక్కువ క్వాంటిటీస్ కనిపిస్తున్నాయి మీకు. లంచ్ తర్వాత నేను చేసే కథలకి ఇంత ఇదైపోతుంది అనమాట నా డేస్కి అంతా. సో ఇప్పుడు 9 అవుతుంది. మధ్యలో మనం స్నాక్ కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న టాస్క్ నేను కంప్లీట్ చేసుకొని యాడ్ టిక్ ఆన్ చేసేస్తూ ఉంటా. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటి అని అంటే, ఈ వైటీ వీడియోస్ బదులు నేను ఏం చేసినానంటే ఇక్కడ 2 రీల్స్ కాన్సెప్ట్ రాసిన అనమాట. అండ్ ఈ రీల్స్ షూట్ చేసేటివి ఉన్నాయి. ఇది కాకుండా ఈ రీల్ కాన్సెప్ట్ రాసేసిన నేను వేరే రీల్స్, ఇవి సపరేట్ రీల్స్ అనమాట. అండ్ క్లయింట్కి రెస్పాండ్ అవ్వడం, అడ్మిన్ కాల్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇది కంప్లీట్ చేసుకున్నాం 1 hour లెర్నింగ్. సో ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. ఇది రీసెంట్గా నేర్చుకున్నాయి ఒక 3 days బ్యాక్.
అండ్ ఇప్పుడు కూడా నేర్చుకున్నా కొంచెం. సో ఇది దగ్గర 40 minutes నేర్చుకున్నా. నేను కంప్లీట్ నేర్చుకునేది నాకు అర్థమైనవి యాడ్ చేస్తుంటాను అనమాట. సో ఇంకా చాలా డిఫరెంట్ వీడియోస్ కూడా చూసిన, దానిలోకి వెళ్ళి ప్రాపర్ నాకు కన్క్లూజన్ రాకపోతే నేను యాడ్ చేయను ఇక్కడ. ఇది మ్యాక్సిమం టాస్క్ కంప్లీట్ అయిపోయినాయి. రీల్ షూటింగ్ అనేది ఎవ్రీ టైం నేను రీల్ షూట్ చేసేది నైటే పడుకునే ముందు షూట్ చేస్తా. సో ఆ షూట్ కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నా అనుకోండి, ఈ బుక్ పట్టుకున్నా అనుకో, కొంచెం నిద్ర రావడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. ఎక్కువ ఫోన్ వాడకుండా నిద్ర రావడానికి కూడా బుక్ రీడింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఒక 1/2 hour ముందు అసలు మొబైల్ టచ్ చేయకపోతే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన బుక్ ఇది, డూ ఎపిక్ షిట్. సో ఇది ఆల్రెడీ ఒకసారి నేను కొంచెం చదివినా. అండ్ ఇప్పుడు ఇంకా నేను బిగినింగ్ నుంచి వద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే 3-4 months అయిపోయింది. సో ఇది మళ్ళీ బిగినింగ్ నుంచి వద్దాం అనుకుంటున్నాను. దీని తర్వాత డూ ఎపిక్ షిట్ డన్. సో ఇది రెండు ఒక పర్సన్ రాసిండు. అండ్ ఇంకో బుక్ కూడా ఉంది. ఇవి అయిపోగానే ఇంకో బుక్ కూడా తీసుకొచ్చుకుంటాను అనమాట. సో అది ఈ బుక్ రీడింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది నాకు. లంచ్ తర్వాత టైం అనేది ఉరుకుతానే ఉంటుంది, ఎందుకంటే నేను తీసే వర్క్స్ కానీ, లేకపోతే నేను తీసే కంటెంట్ షూట్స్ కానీ, లేకపోతే కంప్లీట్ డిఫరెంట్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా, దొరకలేదు. ఓకే, సో యూట్యూబ్ వీడియో ఎట్లా తీయాలి, ఏం కథ అనేది రాసుకున్నా చూడండి. సో ఇంతకుముందు వేరేలా తీస్తుండే యూట్యూబ్ వీడియోస్, అంటే ర్యాండమ్గా వ్లాగ్ తీసేస్తుండే పోయి, దానిలో కూడా ఏం షార్ట్స్ యాడ్ చేయకుండా. దాని తర్వాత దీని గురించి నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను అనేది. ఇంకోటి, ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్ ఉంటే కంపల్సరీ నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీకు నేర్చుకునే స్వభావం ఉంది అనుకోండి, అప్పుడు కంపల్సరీ మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వగలుగుతారు. ఇప్పుడు నేను నా స్టడీ డ్రాప్ అవుట్ చేసిన బీటెక్. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళడానికి లేదు మళ్ళీ. సో దీనిలోనే మన ఏమంటారు పేరు నాటుకుపోవాలన్నమాట, అంతే. నాటాలి, లేదు అని అంటే నడవదు. ఇది మన డిన్నర్. అండ్ ఈ డిన్నర్ తర్వాత కొంచెం సేపు ఏదైనా కొత్త బుక్ చదవడము. లైక్ ఈరోజు ఆల్రెడీ రాసుకున్నా కాబట్టి సో బుక్ స్టార్ట్ చేసి అది ఎండ్ అయ్యే వరకు, అది 1 monthలో ఎండ్ అవ్వచ్చు, 15 daysలో ఎండ్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ లైక్ నేను ఎంతసేపు చదువుతా అనేది. మినిమం అయితే 30 minutes. ఇక మ్యాక్సిమం దానిలో ఇంట్రెస్ట్గా దిగితే, అర్థం చేసుకుంటే దాన్ని కంపల్సరీ చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఇది ఇట్లా నా డే గడుస్తుంది కంప్లీట్గా. సో డిపెండ్స్, ఒక్కొక్క రోజు ఎక్కువ, ఒక్కొక్క రోజు తక్కువ, ఒక్కొక్క రోజు కంప్లీట్గా వర్క్ చేయకుండా కూర్చుంటా, అట్లనే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటాను అనమాట స్ట్రక్ అయినప్పుడు. కానీ మ్యాక్సిమం ఆఫ్ ది టైంలో కంపల్సరీ వర్క్ నడుస్తుంటుంది, ఈ క్లయింట్ వర్క్ అనేది కంపల్సరీ నడుస్తుంటుంది. సో ఇవి రెండు హ్యాండిల్స్ చేస్తూ నేను ఇంకొక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నా. అది కాకుండా ఈ కుకింగ్ ఇదంతా మనమే తీసుకోవాలి మళ్ళీ. సో అది ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, నేను ఒక ప్రొఫెషనల్ అథ్లీట్ కూడా, న్యాచురల్ బాడీ బిల్డింగ్ ప్రొఫెషనల్ అథ్లీట్. సో ఇన్ని మేనేజ్ చేస్తున్నా. ఎండ్ గోల్ ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి, లైక్ ఒక 1-2 yearsలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ నచ్చితే మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూడండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దని కోరుకుంటున్నా మీరు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేయండి. దట్ బాయ్, లవ్ యూ ఆల్.